గండాలు ముందుకొస్తున్నాయి. ప్రమాదాలు పగబడుతున్నాయి. పరిస్థితులు విషమిస్తున్నాయి. ఇంటి వారసురాలికి పెను ప్రమాదం చుట్టుకోబోతోంది. పదిలం పదిలం, ఇది అమ్మవారి హెచ్చరిక. దుష్ట శక్తులు శక్తిని పుంజుకుని ఏకమయ్యి ఇంటి మీదికి దాడికి సిద్ధమవుతున్నాయి. వారసత్వానికి ఆపద ముంచుకురాబోతున్నది. కనుపాపని కంటి రెప్ప కాపాడినట్టు కాపాడుకోవాలి. ఇది హెచ్చరిక. ఆ ఎల్లమ్మ తల్లి వాక్కు. వారసత్వానికి ప్రమాదం అని చెప్పారు. అది ఎలా, ఎప్పుడొస్తుంది? మాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దీనికి పరిష్కారం ఏంటి తల్లి? నేను మాట్లాడిన ప్రతి మాట నాది కాదు తల్లి. ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి నాతో పలికిస్తున్న మాట. ప్రమాదానికి హెచ్చరిక చేయడం ఆ తల్లి బాధ్యత. పరిష్కారాన్ని కాలం చూపెడుతుంది. అంతవరకు పదిలంగా ఉండడం మీకు మంచిది. తల్లి వాక్కుతో ప్రమాదం అన్న మాట వచ్చిందంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా అంటే ఎలాగమ్మా? ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దయచేసి అమ్మవారిని మరొక్కసారి పలికించమ్మా. పలకదు. హెచ్చరిక ఉంది అంటే అప్రమత్తంగా ఉండాలి. కనీసం వచ్చే ప్రమాదాలని గుర్తించగలిగితే వాటి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎల్లమ్మ తల్లి చల్లని చూపుతో గండాలను దాటాలి. ఊదే ఎల్లమ్మ తల్లి ఊదే, ఊదే ఎల్లమ్మ తల్లి ఊదే, ఊదే ఎల్లమ్మ తల్లి ఊదే. గాయత్రి, ఏంటమ్మా నీకు ఈ కష్టాలు? దేవకి, దేవకి, ఊరుకో దేవకి, ఊరుకో. ఏంటి వారసురాలికి పెను ప్రమాదం చుట్టుకోబోతోంది. దుష్ట శక్తులు శక్తిని పుంజుకుని ఏకమయ్యి ఇంటి మీదికి దాడికి సిద్ధమవుతున్నాయి. దేవకి, అక్క జాగ్రత్తగా, మెల్లగా ఇలా రా. ఇలా కూర్చోబెట్టండి. కూర్చో. ఏమైందమ్మా? జన్మలో ఏం పాపం చేసుకున్నావో ఏవో, ఈ జన్మలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి.
20 ఏళ్ళు ఈ ఇంటి వారసురాలు దూరమై ఎంతో మానసిక క్షోభ అనుభవించాం. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మనల్ని చేరిందన్న సంతోషం లేకుండా ఎప్పుడు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంది. మొన్ననే దేవి నవరాత్రుల్లో అన్ని గండాలని దాటుకుని పాము కాటు నుంచి బయటపడింది. ఆ అమ్మవారి దయతో చాలా గొప్పగా పూజలన్నీ జరిపించాం. కానీ ఏం ప్రయోజనం? మళ్ళీ ఏవో ఒక ప్రమాదాలు అంటున్నారు. పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి కష్టాలు తప్ప సుఖపడిందే లేదు. అమ్మా, నువ్వు కంగారు పడకు. మన గాయత్రికి ఏమి కాదు, ఏమి కానివ్వం. ఏంటి దేవకి ఇది? నువ్వే ఇలా అయిపోతే ఎలా? మనకేమైనా సమస్యలు కొత్తనా? ఎన్ని చూడలేదు. వాటికి ధైర్యంగా ఎదురు నుంచుని ఎదుర్కొన్నామే తప్ప ఇలా నీరసపడిపోలేదు. మా అందరికీ ధైర్యమే నువ్వు. మా ధైర్యం నీరసిస్తే మేమంతా ఏమైపోవాలి? అమ్మను చూడు, ఎంత ఫీల్ అవుతుందో. నిజమేనండి, మనకి సమస్యలు కొత్తేం కాదు గాని 20 సంవత్సరాల క్రితం సంవత్సరం ఉన్నర పిల్లగా మన నుంచి దూరమైన మన కూతురు ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని కన్నీళ్లు కార్చుకుందో, ఎంత నరకం అనుభవించిందో అని తలుచుకున్నప్పుడల్లా మనసంతా ఎవరో రంపంతో కోసేసినట్టుగా ఉంటుందండి. ఇప్పుడు కళ్ళ ముందున్న కూతురికి ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియక తల్లడిల్లిపోతున్నానండి. తల్లి మనసు కదా, తట్టుకోలేకపోతుందండి. ఊరుకో దేవకి. మేడం, కన్న కూతురికి ప్రమాదాలు వస్తున్నాయంటే ఏ కన్న తల్లి మనసు తట్టుకోలేదు. పైగా ఎప్పుడు ఎలా వస్తాయో తెలియని ప్రమాదాల గురించి ఆందోళన ఉంటుంది. కానీ మా దేవకి మేడంకి కాదు. అవును మేడం, నిజం. ఎప్పుడో మీ నుండి దూరమైన కూతురికి మీరు పక్కన లేకపోయినా చిన్న గీత కూడా పడుండదు. అంటే దానికి కారణం మీ ప్రేమ. మీ ప్రేమ తనని లక్ష్మణ రేఖలా కాపాడుతుంది. ఆ కూతురికి ఒక చిన్న ప్రమాదం కూడా దగ్గరకొచ్చుండదు. ఎందరో అనాథాల్ని, అభాగ్యుల్ని, నాలాంటి అనామకుల్ని సొంత వాళ్ళలా చూసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే మీకు మీ సొంత కూతురికి ప్రమాదం వస్తే మీరు చేసిన మంచి, మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఆ కూతురికి ఏమీ జరగకుండా అడ్డుగోడలా మారి ఎంతటి ప్రమాదాన్నైనా అడ్డుకుంటాయి. అవును మేడం, మేమెవరమో తెలియకపోయినా మీరు చూపిస్తున్న ఆదరణ చాలా గొప్పది. అలాంటిది మీ కడుపున పుట్టిన మీ కన్న కూతురికి ఎన్ని దుష్టశక్తులు కలిసి వచ్చినా మీ కూతురు క్షేమంగానే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండి ఏం చేయాలనేది ఆలోచించండి మేడం. ఇంత చిన్న వయసులో నీకిన్ని కష్టాలు వచ్చాయే చిట్టి తల్లి. పిచ్చివాళ్ళు, ఈ మెలో డ్రామా చూడలేకపోతున్నాను. ఎవరో గాయత్రికి ప్రమాదాలు వస్తే నాకేంటి,
నాకెందుకు భయం? నేనేమన్నా నిజమైన గాయత్రినా? కాదుగా. సో నేను సేఫ్. మేడం, మీరు ఈ పొజిషన్కి వచ్చారు అంటే ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఉంటారు, ఎన్ని ప్రమాదాలను తప్పించుకొని ఉంటారు. మీకు సమస్యలు కొత్త కాదు, వాటిని ఎదుర్కొని పరిష్కరించటం కొత్త కాదు. నాకు తెలిసి మీరు సమస్యలకి భయపడి ఉంటారని నేను అనుకోవటం లేదు. మీ కన్న కూతురికి ఏమీ అవ్వదు మేడం. గాయత్రి, నువ్వేం భయపడకమ్మా. నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. అది ఎంత పెద్ద గండమైనా నిన్ను చేరాలంటే ముందు నన్ను దాటి రావాలి. అలా కానివ్వను. నీకు ఎలాంటి ప్రమాదం కలగనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నీకు మేమందరం ఉన్నాం. నేను, నాన్న, నానమ్మ, పిన్ని, బాబాయ్, అందరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటావు. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు. అందరూ వినండి. ఈ క్షణం నుంచి గాయత్రి అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఎవరో ఒకరు గమనిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్వరూ అజాగ్రత్తగా ఏమరపాటుతో ఉండకూడదు. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. గాయత్రి, నీకేమవ్వదమ్మా. నీకు నేనున్నాను. హ, ఈ ధైర్యాలన్నీ నాకు కాదు చెప్పాల్సింది, మీ కన్న కూతురికి. పాపం ఎక్కడుందో ఏంటో. పదమ్మా, పద పద. నా చిట్టి తల్లికి ఏం కాకూడదు, నా చిట్టి తల్లికి ఏం కాకూడదు. పదమ్మా, పద. గండాలు ముందుకొస్తున్నాయి. ఇంటి వారసురాలికి పెను ప్రమాదం చుట్టుకోబోతోంది. దుష్ట శక్తులు శక్తిని పుంజుకుని ఏకమయ్యి ఇంటి మీదికి దాడికి సిద్ధమవుతున్నాయి. రాధా, రాధా, రా. ఏంటి మనోహర్? గాయత్రి గండం ఉందని తెలియగానే మేడం, సార్, బామ్మగారు పడుతున్న మనోవేదన చూస్తుంటే మనసు మరింత బాధగా ఉంది. అవును మనోహర్, వాళ్ళు గాయత్రి మీద పెంచుకున్న ప్రేమ అలాంటిది. కానీ ఆ ప్రేమ దక్కాల్సిన నిజమైన గాయత్రికి కాకుండా స్వార్థంతో ఇంట్లో చేరిన ఒక చీటర్కి దక్కటం మరింత బాధాకరం. వాళ్ళంతగా తల్లడిల్లిపోతుంటే వాళ్ళ ఎమోషన్ చూసైనా నేను గాయత్రిని కాదు అని చెప్పలేకపోతుందంటే ఆ సత్యం మనసు ఎంత స్వార్థంతో కఠినంగా మారిందో చూడు. అలాంటి వాళ్ళకి ప్రేమలు, ఆప్యాయతలు, కుటుంబం అనే ఎమోషన్స్ ఏమీ ఉండవు మనోహర్. అలాంటివి ఏమాత్రం ఉన్నా తనది కాని దాని గురించి ఎందుకంత తాపత్రయపడతారు? జస్ట్ వాళ్ళకి కావాల్సింది మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటారు. అందుకోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. రాధా, నువ్వు ఇదంతా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దీని నుంచి ఎలా ఈ కుటుంబాన్ని బయటపడేయగలమని మాత్రమే ఆలోచించాలి. అవును, పరాయి వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసుకునే కుటుంబానికి నిజమైన గాయత్రిని వెతికి తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించటమే మనమిచ్చే గిఫ్ట్. మనల్ని ఇంత బాగా చూసుకున్నందుకు మన రుణాన్ని ఇలా మాత్రమే తీర్చుకోగలం.
ఈ కుటుంబ రుణం తీర్చుకోవడంతో పాటు ఆ దొంగ గాయత్రి లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పగలం. సర్లే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? నాకు ఇంట్లో కాస్త పనుంది, నేను అది చూసుకుని వస్తాను. సరే, నేను వెళ్తాను. భగవంతుడా, నిజమైన గాయత్రి ఎక్కడుందో త్వరగా తెలిసేలా చూడు స్వామి. అప్పుడు గాని ఈ కుటుంబం సంతోషంగా ఉండదు. ముఖ్యంగా ఆ దొంగ గాయత్రి గర్వాన్ని అణిచివేయాలి అంటే నిజం త్వరగా బయటికి రావాలి. అందుకు మీ తోడు నాకు అవసరం. ఏంటి రాధా, ఈ ఇంటి అసలైన వారసురాలికి ఎలాంటి గండాలు ప్రమాదాలు జరగకూడదు అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? దానివల్ల పెద్దగా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే గండాలు ప్రమాదాలు డిసైడ్ చేసిందే దేవుళ్ళు దేవతలు. పాపం మళ్ళీ వాళ్ళనే వాటిని తప్పించమనడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ నిజమైన గాయత్రికి గండాలు ప్రమాదాలు పొంచున్నాయి, కానీ నువ్వు వెళ్ళి కాపాడాలంటే తను ఎక్కడుందో ఎలా ఉంటుందో నీకు తెలీదు. అయ్యో, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందే. ఇప్పుడు ఈ తెలివిగల రాధా ఏం చేస్తుంది? ఎక్కడని వెతుకుతుంది? ఒక మనిషికి ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసి ఆ మనిషి గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావంటే నీ బుద్ధి ఎలాంటిదో అర్థం అవుతుంది. ప్రమాదంలో ఉంది శత్రువు అని తెలిసినా చేయి అందించే సంస్కారం ఉన్న కుటుంబంలో నీలాంటి చీడ పురుగుని ఉండనివ్వను, ఏరి పారేస్తాను. కానీ నువ్వు ఆ పని చెయ్యాలంటే ముందు నిజమైన గాయత్రిని నువ్వు కనిపెట్టి తీసుకుని రావాలిగా. అసలు నువ్వు ఎలా కనిపెడతావు? ఈ గండం ప్రభావం వల్ల తను ఉందో లేదో, చచ్చి స్వర్గానికి షిఫ్ట్ అయిందో ఎవరికి తెలుసు? ఒకవేళ అదే జరిగితే అసలైన గాయత్రిగా నన్ను నువ్వు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. నా స్థానం ఇక్కడ స్థిరపడబోతోంది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. తనకి ప్రమాదం ముంచుకు వచ్చే క్షణం ముందైనా నేను తనని కనిపెడతాను, కాపాడుతాను, నీ కళ్ళ ముందు నిలబెడతాను. అబ్బా, నీలో ఉన్న ఈ ఓవర్ కాన్ఫిడెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. నిన్ను మెచ్చుకోవాలి అనిపిస్తుంది, నీకు సహాయం చేయాలనిపిస్తుంది, కానీ అందుకు నువ్వు అవకాశం ఇవ్వవు. అదే నీతో పెద్ద ప్రాబ్లం. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఆత్మవిశ్వాసం. అయినా నీలాంటి వాళ్ళ ప్రశంసలు నాకు అక్కర్లేదు. ఆ భగవంతుని చల్లని చూపు ఉన్నంత వరకు నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు సత్య. రోజులు లెక్క పెట్టుకో. ఈ రోజు నుంచి నువ్వు ఎన్ని రోజులు గాయత్రిగా చలామణి అవుతావో తెలియదు. నిజం నీ ముందు వచ్చి నుంచున్న రోజు చెల్లని చిత్తు కాగితమవుతావు. అప్పటి వరకు ఈ స్థానాన్ని అనుభవించు. త్వరలో, అతి త్వరలో నిజమైన గాయత్రి వస్తుంది. నేనే తీసుకొస్తాను. దీన్ని మాటలతో ఎంత దెబ్బ తీయాలని చూసినా చివరికి ఆఖరి పంచి నాకే తగులుతుంది. ఏ నాటికైనా
దీని అహంకారాన్ని అణచాలి. ఊరుకోమ్మా, ఏం కాదు. గాయత్రి, అమ్మా! గాయత్రి, ఏమైంది గాయత్రి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని తను అడిగితే తనేం చెప్తుంది? అంతా ఆ సోదమ్మ చెప్పినట్టే జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూతురు తిరిగొచ్చిందన్న సంతోషం కంటే తనని ఎలా కాపాడుకోవాలి అనే పట్టుదలే ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఏ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదు. ఏ దేవుడు మన కుటుంబం మీద సీతకన్ను వేశాడో మనం ఆనందంగా ఉండడం చూసి ఎవరి కంట్లో నిప్పులు పోసుకుంటున్నారో తెలియట్లేదు. ఏ భగవంతుడి ఆగ్రహమో తెలియడం లేదు. అవును అత్తయ్య గారు, మావయ్య గారు తాతగారు కట్టించిన ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆ గుళ్ళోనే కదా శ్రీరాముడికి సీతమ్మ వారికి కళ్యాణం జరిగిన రోజు మన గాయత్రి మనకు కనిపించకుండా పోయింది. అందరం గుడికి బయలుదేరుతున్నాం. ఎలాగైనా బయలుదేరకుండా ఆపాలి. గాయత్రి, బయలుదేరదామా? అలాగే అమ్మా. హలో. హలో దేవకి మేడం. ఎవరు మాట్లాడేది? నాకెందుకు కాల్ చేసావు? ఏం లేదు దేవకి గారు, మీరు కన్న కలలు చెరిగిపోతున్నాయి.